మహోన్నతుల తండ్రి, బ్రహ్మస్వరూప ప్రభా, మీ యొక్క అమూల్యమైన విలువైన ఘనమైన త్యాగాన్ని ప్రతిరోజు ధ్యానించుకుంటానికి నెలంతా కృప చూపించారు. మీకు స్తోత్రం. ఈ రోజు కూడా కోణాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించండి. త్యాగాన్ని గుర్తించలేదు ఇప్పటి వరకు, క్షమించండి. ఇప్పుడు గుర్తించి ధ్యానించి మా పాపాన్ని ఒప్పుకుంటానికి సహాయం చేయండి. నడిపింపు దయచేయండి. మీ నాయకత్వాన్ని బట్టి మాకు సహాయం చేయమని, సిలువజాడు నన్ను 100% మరుగు చేయమనేసిన మనుషులు తండ్రి. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాణు మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మనందరం అన్య జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం కాదు, మనం యూదులం కాదు, మనం దేవుణ్ణి వద్దనుకున్న జనాంగం, దేవుణ్ణి విడిచిపెట్టేసిన జనాంగం, దేవునికి దూరం అయిపోయిన జనాంగం మనందరం. మనకి ఆశీర్వాదం ఇవ్వడం కోసం యేసు ప్రభు వారు ఏం చేయాల్సి వచ్చిందంటే, సింహాసనం మీద కూర్చుని ఒక మాట మాట్లాడితే ఆశీర్వాదం రాలా, భూమి మీదకి రావాలి, సిలువ ఎక్కాలి. క్రీస్తు మన కోసం శాపమై, ఇది మరీ దారుణంగాను కఠినంగాను కష్టంగా ఉంది ఈ మాట. క్రీస్తు మన కోసం శాపమై. అసలు శాపం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం ఎవరిని శాపగ్రస్తులు అంటారు చెప్పండి ఒకసారి. ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం వల్ల వచ్చేదాన్ని శాపం అంటారు. శాపాన్ని అనుభవించే వాళ్ళని శాపగ్రస్తులు అంటారు. మూలానికి వెళ్ళాలి. శాపం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది? భూమి మీద ఒక మానవుడు పాపం చేస్తే శాపం వస్తుంది. పాపం చేయకుండా శాపం రాదు. శాపాన్ని అనుభవించే వాళ్ళందరూ శాపగ్రస్తులు. ఆదాం పాపం చేయడం వల్ల శాపం వచ్చింది, అవ్వ పాపం చేయడం వల్ల శాపం వచ్చింది, కయ్యోను పాపం చేయడం వల్ల శాపం వచ్చింది. ఇప్పుడు మనందరి మీద ఉన్న శాపాన్ని తొలగించడం కోసం యేసు ప్రభు వారు బలైపోవాల్సి వచ్చింది. క్రీస్తు మన కొరకు శాపమై. ఆయన ప్రేమకు అవధులుండవా? ఆయన త్యాగానికి హద్దు ఉండదా? తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మన శాపాన్ని ఎవడు తీసుకోడు. మన డబ్బు తీసుకోమంటే తీసుకుంటారు, మన ఆస్తి అంతస్తు అన్ని తీసేసుకోమంటే తీసేసుకుంటారు. కానీ కొంచెం నా శాపం తీసుకుంటావా? అబే, నువ్వు నా తల్లివి కదా, తల్లి అంటే అంతవరకు అంతవరకే. నువ్వు నా జన్మనిచ్చి తండ్రివి కదా, శాపాలు తీసుకోవటాలు ఉండవు. అది ఎవ్వరూ చేయలేని త్యాగం. మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఎందుకు దేవుణ్ణే ఎక్కువ ప్రేమించాలి తల్లిదండ్రుల కంటే? క్లారిటీ ఉండాలి. ఎందుకు ఆయన కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలి? క్లారిటీ ఉండాలి. మనస్సుకి క్లారిటీ ఉండాలి. మనస్సుకి క్లారిటీ లేకుండా ఎవడు ఏ పని చేయలేడు. కాబట్టి యేసు ప్రభువారు చేసిన త్యాగం ఎలాంటిది అంటే, అది అమ్మా నాన్న చేసేది కాదు, బంధువులు చేసేది కాదు, ఎవ్వరు చెయ్యలేని త్యాగం. దేవునికి మహిమ కలుగాక. ఆయన మాత్రమే చేయగలిగిన త్యాగం అది. శాపం పోవాలి అంటే అంత ఈజీగా పోదు. శాపగ్రస్తులుగానే జీవితాంతం బ్రతకాలి. మనం చేసిన పాపాలు, ద్రోహాలు, అన్యాయాలు, అక్రమాలు అలాంటివి. మనం చేసిన పాపాన్ని వెనక్కి తీసుకోగలమా? మనం చేసిన మోసాన్ని వెనక్కి తీసుకోగలమా? మనం కార్పించిన కన్నీరుని మళ్ళీ వెనక్కి రప్పించగలమా? శాపగ్రస్తుడైపోయాడు కయ్యూను. ఎందుకని? సొంత తమ్ముడిని చంపేశాడు కాబట్టి. జీవితాంతం శాపగ్రస్తుడిగానే దేశదమ్మరిగా తిరిగాడు. ఇప్పుడు ఒకవేళ కయ్యూను కన్నీళ్లు గార్చాడు అనుకో, తమ్ముళ్ళు వేసి కూర్చుంటాడా? అలా ఆలోచించాలి మనందరం. మన అహంకారం చేత అలా ఆలోచిస్తామంటే, ఒప్పుకున్నాను కదా ఇప్పుడు ఏంటి మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఒప్పుకున్నాం కాదంట్లా. ఒప్పుకోవడం వల్ల ఏం జరిగింది? ఏమొచ్చింది వెనక్కి? నువ్వు భార్యాభర్తలు ఎడగొట్టావు, విడిపోయారు, నువ్వు ఒప్పుకున్నావు, కలిసిపోతారా? పేట్ మీద కొట్టావు, తల్లిదండ్రులు నెత్తి మీద కొట్టావు, రక్తం వచ్చింది, సంవత్సరం తర్వాత ఒప్పుకున్నావు కాలు పట్టుకొని, రక్తం మళ్ళీ వెనకెళ్ళిపోద్దా? ఏది వెనకెళ్ళదండి ఈ జీవితంలో. నిన్న పాపమైనా, 10 ఏళ్ల కింద చేసిన పాపమైనా, 20, 30 ఏళ్ళు ఎప్పుడు చేసినా, ఏది చేసినా మనం చేసిన పాపం వల్ల వచ్చిన నష్టాన్ని మనం ఎప్పటికీ పూరించలేము. తద్వారా మనం ఎప్పటికీ శాపగ్రస్తులుగానే ఉండాలి. దేవుడికి అదే బాధ అనిపించింది. అయ్యో, నా పిల్లలు నా స్వరూపం పాపం మీద పాపం చేసి శాపగ్రస్తులు అయిపోయారే, శాపాల మీద శాపాలు విపరీతంగా తెచ్చేసుకున్నారే. ఒక పాపం చేస్తే ఒక శాపం, 10 పాపాలు చేస్తే 10 శాపాలు. అంతేగాని అన్నిటికీ ఒకటే శాపం ఉండదండి.
ఎన్ని పాపాలు చేస్తే అన్ని శాపాలు వస్తాయి. ఇప్పుడు శాపాల మీద శాపాలు పెంచేసుకుంటున్నారు మనుషులు, మానవులు. దేవుడికి ఏమర్థం కావట్లా, అయ్యో నా పిల్లలు కదా, వీళ్ళు భూమి మీద ఉన్నంత వరకు శాపం అనిపిస్తారు, రేపు పాతాళానికి వెళ్ళిపోతారు, మళ్ళీ నరకానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నరకం అనిపిస్తారు కదా. ఇప్పుడు ఏదోటి చెయ్యాలి, నేను ఏదోటి చెయ్యాలి, వీళ్ళని కాపాడాలి, వీళ్ళని రక్షించాలి, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అని పరలోక తండ్రి నిర్ణయించుకున్నారు, ఆలోచించారు. ఇంకా లాభం లేదు, నేనే వెళ్ళాలి. వీళ్ళ శాపం తీయటం ఎవరి వల్ల అవ్వదు, దేని వల్ల అవ్వదు. ఇంకా నేను వెళ్ళి నేనే సిలువలో తండ్రిగా శాపగ్రస్తుడిగా మారిపోతా, శాపంగా మారిపోతా, నా పిల్లల శాపం అంతా నేను తీసేసుకుంటాను. ఏం ప్రేమండి బాబు, ఏం. నా తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మా అమ్మ నా జరుగుతూ చంపేస్తా, కోట్లు కోట్లు ఆస్తి ఇచ్చారు అని లోకంలో తల్లిదండ్రుల జోలికి వెళ్తేనే రోషంతో కోపం వస్తే, నీ శాపాన్ని తీసుకున్న నీ దేవుడి జోలికి వస్తే ఎంత కోపం రావాలి. నీకు బదులుగా శాపగ్రస్తుడుగా, పాపంగా శాపంగా సిలువలో మారిన నీ తండ్రి విషయంలో నువ్వెంత రోషంగా ఉండాలి, ఎంతగా ఆయన కోసం నిలబడాలి, ఆయన సాక్షిగా జీవించాలి. ఆలోచించండి. ఆయన మన కోసం శాపం అవడం ఆయనకి ఏం అవసరం? ఆయన ఏ పాపం చేశారని శాపం అవ్వాలి, శాపం అనుభవించాలి? ఏం చేయలే. ప్రేమ, నీ మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ ఆయన్ని శాపంగా మార్చేసిందండి. మన మీద ఉన్న అమితమైన అచంచలమైన ప్రేమ ఆయన్ని పాపంగాను సిలువలో శాపంగా మార్చి ఈరోజు అబ్రహాం ఎవరండి? అబ్రహాం మనకేమవుతాడు? అబ్రహాం మనకి సంబంధం ఏంటి? మన చుట్టమేం కాదు, పాత నిబంధన అబ్రహాం దేవుని స్నేహితుడు, మనకేం సంబంధం లేదు. ఎప్పుడైతే సిలువలో యేసు ప్రభు వారు మన కోసం శాపమయ్యారో మనందరం అబ్రహాం సంతానం అయిపోయాం దేవుడి దయ వల్ల. అంతేకాకుండా భూమి మీద రకరకాల పాపాలు చేసి రోత బ్రతుకు బతికి, చండాల బ్రతుకు బతికి శాపగ్రస్తులుగా ఉన్న అనేక కోట్ల మంది రోజు శాపాలు వేసే రక్తంలో విరిగిపోయి ఆశీర్వాదంగా, ప్రజలకే దీవెనగా, దేశాలకు ఆశీర్వాదంగా మారిపోయారండి. కుటుంబానికి ఆశీర్వాదంగా మారిన వాళ్ళు ఉన్నారు, గ్రామానికి ఆశీర్వాదంగా, పట్టణానికి, ప్రపంచానికి ఆశీర్వాదంగా. చూడండి ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎలా మార్చేస్తున్నారు. దేని ద్వారా? ఆయన శాపమై మన శాపాన్ని విరక్కొట్టి ఆయన రక్తంలో మనల్నే ఫస్ట్ ఏం చేస్తున్నారు? మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇంకా మనం నమ్మకంగా ఉంటే మనల్నే ఆశీర్వాదంగా మార్చేస్తున్నారు దేవుడు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మనకి ఒకవేళ యేసు ప్రభు రాకపోతే, రక్తం చిందించకపోతే, నీ శాపం నా శాపం తీసుకోకపోతే ఎప్పటికీ మన జీవితంలో ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఉండేది కాదు. అసలు ఆ స్థానం మన జీవితంలో ఉండేది కాదు. జీవితాంతం మనం చేసిన పాపాలను బట్టి, శాపాలు బట్టి అనుభవిస్తూ, రోగాలతో, ఒంటరితనంతో, ఓటముతో అలా బ్రతికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలి. కానీ ఎప్పుడైతే ఆయన త్యాగం చేశారో మనం ఇంకా అనుభవించాల్సిన అవసరం లేదు శాపాన్ని. మనం ఇంకా దరిద్రులుగా బ్రతకక్కర్లేదు, పాపులుగా ఉండక్కర్లేదు, ఒంటరితనం అనుభవించక్కర్లేదు. అన్నీ మార్చేశారు యేసు నామములో దేవుడు. అంతటినీ మార్చేశారు యేసు రక్తం ద్వారా, ఆయన త్యాగం ద్వారా. కాబట్టి దయచేసి మూలానికి వెళ్ళి ఆలోచించి ఆయన వైపు చూద్దామా? ఎంత ప్రేమ చూపించారు సిలువలో, ఎంత గొప్ప త్యాగం చేశారు సిలువలో మన కోసం యేసయ్య. మన తండ్రి మన కోసం శాపంగా మారిపోయారు, పాపంగా మారిపోయారండి బాబో. అసలు ఊహకు అందట్లేదు, వర్ణనకు అందట్లేదు. తప్పు చేసింది నువ్వు, తప్పు చేసింది నేను. మనం పాపం చేసాం కాబట్టి శాపం తెచ్చుకున్నాం, పాపాలు చేసాం కాబట్టి శాపాలు తెచ్చుకున్నాం. అనుభవించాలి మనం. జీవితాన్ని అనుభవించడం తప్పులేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? కళ్ళు మూసుకుని చెప్పండి. ఏ పాపాన్ని ఆయన వెనక్కి తీసుకోగలమా? మనం చేసిన నష్టాన్ని తీసుకురాగలమా? మనం చేసిన మోసాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలమా? ఏమీ చేయలేం మనం. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. ఆ పాపం వల్ల దేవుడికి మనుషులకి గాయం అవుద్ది, నష్టం అవుద్ది. అదంతా మనం ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేము, మార్చలేము, చేయలేమండి. కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ, కనికరం మన మీదకి వచ్చింది కాబట్టి మనకు ఒక అవకాశం దొరికింది. మనం ఇంకా శాపగ్రస్తులుగా ఉండక్కర్లా, శాపగ్రస్తులుగా బతకక్కర్లా, అందరి చేత చీ అనిపించుకోక్కర్లా, అవమానించబడక్కర్లా. ఆయన వైపు చూసి మన పాప క్షమాపణ పొందుకోగలిగితే పూర్తిగా మన జీవితం నూతన సృష్టిగా మార్చేస్తారు. ఆయన ప్రజలకు ఆశీర్వాదంగా మార్చేస్తారు. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే,
అయినా నన్ను ప్రేమించితిరే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశారు ప్రభువా. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. అయినను నన్ను ప్రేమించారు, కరుణించారు, నన్ను విడిపించారు. అయినను నన్ను ప్రేమించారు, కరుణించారు, నన్ను విడిపించారు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశారు ప్రభువా. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. అన్యాయపు తీర్పు పొందార నాకై, అపహాస్యం భరించారా. ఆదరణ కరువై బాధింపబడియు మీ నోరు తెరువలేదే. అన్యాయపు తీర్పు పొందార నాకై, అపహాస్యం భరించారా. ఆదరణ కరువై బాధింపబడియు మీ నోరు తెరువలేదే. మీ ప్రేమ మధురం, మీ ప్రేమ అమరం, మీ త్యాగమే నన్ను మురిపించింది. మీ ప్రేమ మధురం, మీ ప్రేమ అమరం, మీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశారు ప్రభువా. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. ఉమ్మిరి మీదు మోము పైన నా కోసం భరించారా. గోచిరి శిరమున్ ముళ్ళ మకుటాన్ని నా కోసం భరించారా. ఉమ్మిరి మీదు మోము పైన నా కోసం భరించారా. గోచిరి శిరమున్ ముళ్ళ మకుటాన్ని నా కోసం భరించారా. మీ ప్రేమ మధురం, మీ ప్రేమ అమరం, మీ త్యాగమే నన్ను మురిపించింది. మీ ప్రేమ మధురం, మీ ప్రేమ అమరం, మీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశారు ప్రభువా. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితిరే. అయినను నన్ను ప్రేమించారు, కరుణించారు, నన్ను విడిపించారు. అయినను నన్ను ప్రేమించారు, కరుణించారు, నన్ను విడిపించారు. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశారు ప్రభువా.
వయసులో మీరు నా లైఫ్లోకి వచ్చారు తండ్రి. అప్పటి వరకు మీరెవరో నాకు తెలియదు, మీరేంటో నాకు తెలియదు. అప్పటికే అయిపోయింది నా జీవితం. 23 ఏళ్ళకే పాటు చేసుకున్నాను, శాపాలు తెచ్చేసుకున్నాను, ఒంటరితనం. ఇంకా చచ్చిపోతే బాగుండు, ఇంకా మరణమే గతి. సూసైడ్ల మీద సూసైడ్ అటెంప్ట్ చేశాను తండ్రి. కానీ ఈ లోకమంతా వెలివేసిన నన్ను, ఈ లోకమంతా అసహించుకున్న నన్ను మీరొక్కరే ప్రేమతో చేరదీశారు తండ్రి. మీరొక్కరే దగ్గరకు వచ్చి బలపరిచి ఆదరించి నాకు సహాయం చేసి నిలబెట్టిన దేవుడు అయ్యా. మర్చిపోలేను తండ్రి, ఎప్పటికీ మీ ప్రేమను మర్చిపోలేనయ్యా. అయిపోయింది అనుకున్నాను తండ్రి, ఇంకా లేదనుకున్నాను. జీవితం చావే శరణ్యం, చావే గమ్యం అనుకుని వెళ్ళాను తండ్రి. మీ దక్షిణాస్తం అడ్డుపెట్టి నన్ను రక్షించారు తండ్రి, నన్ను కాపాడారు తండ్రి. మీరు మరణించి నాకు జీవాన్ని ఇచ్చారు, మీరు మరణించి నాకు విలువిచ్చారు, మీరు మరణించి నాకు స్థాయిని, స్థానాన్ని ఇచ్చారు. 23 ఏళ్ళకి క్రైస్తవంలోకి తెచ్చుకున్నారు, సార్వత్రిక సంఘంలోకి తెచ్చుకున్నారు. మీ బిడ్డగా ఉండే ధన్యత భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. కానీ దరిద్రుడినయ్యా, కానీ చెడిపోయినోడిని. ఆ తర్వాత నమ్మకంగా లేను ప్రభువా, మోసగాడిని అయిపోయాను, అన్యాయస్తుడిగా మారిపోయాను. 23 ఏళ్ళగా బాప్తిసం పొంది ఎప్పటికీ బాధ పెడుతూనే వచ్చాను. బాప్తిసం పొంది ప్రమాణాలు చేసి పాపం మీద పాపం చేశాను తండ్రి. నమ్మక ద్రోహం చేశాను, గుండెల్లో పొడి చేశాను తండ్రి. మీరు నా గాయాన్ని కడితే నేను మీ గాయాన్ని రేపాను తండ్రి. ఎందుకు పిలుచుకున్నానా అని పశ్చాత్తాపడేలాగా ప్రవర్తించారు తండ్రి. బహు మోసగాడిని తండ్రి, బహు అన్యాయస్తుడిని తండ్రి, బహు మూర్ఖుడిని తండ్రి, అవిధేయుడిని తండ్రి. బాప్తిసం పొందక ముందు అన్యుడిగా ఉండి పాపాలు చేశాను, బాధ పెట్టాను మిమ్మల్ని. బాప్తిసం పొంది 23 ఏళ్ళకు బాధ పెడుతూనే వచ్చారు తండ్రి. మీకు నా వల్ల సంతోషమే లేదు, దుఃఖమే మిగిలిందయ్యా. నన్ను రక్షించినందుకు, విడిపించినందుకు, త్యాగం చేసినందుకు మీకు మిగిల్చింది నేను ఒక్కటే, దుఃఖం, దుఃఖం, దుఃఖం. గుండెల్లో పొడి చేశాను తండ్రి. వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. వెలలేని నాకు విలువనిచ్చినారు, నన్ను వెదకుతూ మీరు
దిగి వచ్చినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. రక్షణ వస్త్రంతో నన్ను ఘనపరచారు. రక్షణ వస్త్రంతో నన్ను ఘనపరచారు. ఏమిచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి. ఎంతిచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. ఏంటి ప్రభా, భాగ్యం ఇవ్వడం ఏంటయ్యా? భాగ్యం నాకెందుకు తండ్రి? జీవితాలు నాశనం చేశారు. అన్యుడిగా ఉన్న 23 ఏళ్లకే తల్లిదండ్రులు బాధ పెట్టారు. మోసాలు, పాపం అన్ని చేసేసారు కదయ్యా. నాలాంటికి తండ్రి ఎందుకయ్యా? నరకానికి దోసేచ్చు కదయ్యా. నాకు భాగ్యం ఇవ్వడం కోసం మీరు భాగ్యాలు విడిచిపెట్టారు. నాకు అందట్లేదు తండ్రి త్యాగం, ఈ ప్రేమ. పాపానికి అలవాటు పడిపోండి ఉంది కదా, నాకు అర్థం కావట్లేదు తండ్రి. అనుభవిస్తున్నారు కానీ అందట్లేదు. ఈరోజు మీ త్యాగాన్ని నా జీవితంలో అనుభవిస్తున్నాను ప్రతి క్షణం తండ్రి. ఈ విలువ, ఈ గౌరవం, ఈ ఘనత, ఆనందం అన్ని మీరిచ్చినవే కదయ్యా, మీరిచ్చినవే కదయ్యా. ఏమి ఇచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి. ఎంత ఇచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. ఏమి ఇచ్చినా తక్కువే మీరు చేసిన త్యాగానికి. ఎంత ఇచ్చినా తక్కువే మీరిచ్చిన భాగ్యానికి. వెలలేని నాకు విలువనిచ్చినారు. నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. వెలలేని నాకు విలువనిచ్చినారు. నన్ను వెదకుతూ మీరు దిగి వచ్చినారు. నన్ను కాపాడుకొనుటకు మరణించినారు. నన్ను కాపాడుకొనుటకు. ఆశయం వేస్తుంది నా మీద, నాకు రోత పడుతుంది. ప్రాణం పెట్టిన మిమ్మల్ని బాధ పెట్టింది, ప్రాణం పెట్టిన మిమ్మల్ని రోడ్డు మీదకి లాగింది, మిమ్మల్ని నేను దుఃఖం పెట్టింది, అవమానించింది. దావీదు పాపం చేస్తే మూలానికి వెళ్ళిపోయారు ప్రభా. గొర్రెల దొడ్లోంచి తెచ్చుకున్నాను, ఎన్నో అర్హతలు, నిన్ను రాజుగా చేశాను, అభిషేకించాను, ఆధిక్యతలు ఇచ్చాను. నువ్వు నా మీద తిరుగుబడి చేస్తావా ప్రభా? దావీదునే అలా అడిగితే ఇంకా మీరు నన్ను ఎలా అడుగుతారు తండ్రి? రక్తం కార్చారు, నీ కోసం ప్రాణం పెట్టారు, మళ్ళీ నన్ను సిలువేస్తావా?
చేయండి. మచ్చ లేకుండా, డాగు లేకుండా నేను బ్రతకాలను వద్దు తండ్రి. లోపం లేకుండా, ఆలోచనలు కూడా నేను తప్పిపోకూడదు. నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. నా తండ్రి నీతిమంతుడు, నేను కూడా నీతిమంతుడుగా ఉండాలి తండ్రి. అయ్యా నన్ను బాగు చేయండి. నేను మారాలని ఉంది, మార్చుకోవాలని ఉంది. పాపం ఉండకూడదు నా లైఫ్ లో, అస్సలు ఆలోచనలో కూడా తప్పిపోకూడదు తండ్రి. అయ్యా ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించాలి, మీ చేతిలో పాత్రగా వాడబడాలి, ప్రజలకు దేవునిగా ఉండాలి తండ్రి. నన్ను బాగు చేయండి, మీ రక్తంలో కడగండి అయ్యా, శుద్ధి చెయ్యండి ప్రభు. నేనే ప్రభువ మిమ్మప్పగించేది, నేనే ప్రభువ మిమ్మమ్ముకునేది. రొట్టెలా విరచి రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను మీ సాక్షిగా. రొట్టెలా విరచి రక్తముతో కడిగి పంచిపెట్టు నేనే ప్రభువ మిమ్మప్పగించేది. ఏరు తెచ్చుకున్నారయ్యా, కోరుకుని తెచ్చుకున్నారు. కోట్ల మంది ఉండగా ఏరుకొని తెచ్చుకున్నారయ్యా, నమ్మి తెచ్చుకున్నారు తండ్రి. నమ్మక ద్రోహం చేసేసానయ్యా, గుండెల్లో పోటు చేశారు. నమ్మినందుకు చాలా గొప్ప కార్యం చేశాను తండ్రి. బహు మోసగాడిని అయ్యా, బహు అన్యాయస్తుడిని తండ్రి, మూర్ఖుడిని తండ్రి, తిరుగుబాటుదారుని, అవిధేయుణ్ణి. నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని మన్నించు, నా అతిక్రమాన్ని తుడిచివేయండి మీ రక్తం చేత. అయ్యా పుట్టిన క్షణం మొదలుకొని ఈ క్షణం వరకు ప్రతి పాపాన్ని ఒప్పించి విడుదలవ్వండి, ప్రతి దోషాన్ని కడగండి తండ్రి. నేను కడగబడాలని ఆశగా ఉంది, మారాలని ఆశగా ఉంది, నీతిమంతుడుగా ఉండాలని, పరిశుద్ధుడుగా బ్రతకాలని, నా తండ్రిని సంతోషపెట్టాలని ఉంది తండ్రి. మర్చిపోలేను తండ్రి, నా జీవితకాలంలో మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఆకలేస్తుందంటే అన్నం పెట్టింది మీ ప్రేమ, భయం వేస్తుంది నాన్న అంటే నేనున్నాను అని ధైర్యపరిచింది మీ ప్రేమ, లోకం అసహించుకుంటుంది తండ్రి అంటే నేను నిన్ను కనపరుస్తానని ఘనతనిచ్చింది మీ ప్రేమ, విలువనిచ్చింది మీ ప్రేమ తండ్రి. ఎప్పటికీ మీ ప్రేమను మర్చిపోలేను తండ్రి. మీరు సూపర్ ప్రభు, మీ ప్రేమ సూపర్, మీ త్యాగం సూపర్ తండ్రి. నన్ను బాగు చేయండి. చెడిపోయి మీ దగ్గరకు వచ్చా, పాడైపోయి మీ దగ్గరికి వచ్చా, భ్రష్టత్వంలో మీ దగ్గరికి వచ్చాను. నాకు విడుదల కావాలి, పరిపూర్ణ విడుదల కావాలి. లోపం లేని సేవకుడుగా, రోషం కలిగిన సేవకుడుగా మీకు ఇష్టమైన సేవ చేయాలని ఉంది ప్రభు. 46 ఏళ్ళు లోకానికి పాపానికి వాడేశాను. 46 ఏళ్ళు ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు తండ్రి. మిగిలిన కొద్ది కాలం అయినా మీకు సంతోషం ఇవ్వాలి, మిగిలిన కొద్ది కాలం అయినా నా సేవకుడి గురించి ఆలోచించావా అని యోబు గురించి చెప్పుకున్నట్లు చెప్పుకోవాలి. నా ఊహ కందరి మేలుతో నా గుండె నిండింది
ప్రేమతో నా ఊహకందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవమిచ్చారుగా ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించెదా దేవా మీ సాక్షిగా నేనుండుట ఈ పాపికి భాగ్యము నాలాంటి నరమాతృని చేరుట మీ వంటి పరిశుద్ధుని ఖేలను నాలాంటి నరమాతృని చేరుట మీ వంటి పరిశుద్ధుని ఖేలను ఏ మేధావికి విధితమే కాదిది కేవలం మీ కృపే దీనికాధారము ఏ మేధావికి విధితమే కాదిది కేవలం మీ కృపే దీనికాధారము ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడెదా మీలో ఉండటం మీ మాట వినటం మీ స్వరం వినటం ఎంత ధన్యత అయ్యా నాలాంటి నీచుడికి ఇంత కృప ఇచ్చినందుకు మీకే మహిమ తండ్రి నాతో మాట్లాడుతున్నందుకు నడిపిస్తున్నందుకు బలపరుస్తున్నందుకు మీకే మహిమ తండ్రి జీవితాంతం మీకు రుణపడి ఉన్నాను మీ పాదాల దగ్గర ఒక దాసుడిలాగా పడి ఉంటాను తండ్రి నమ్మకమైన సేవ చేస్తాను రోషం కలిగిన సేవ చేస్తాను తండ్రి నా కృప చూపించండి బాధ్యత కలిగి సేవ చేస్తాను భారం కలిగి సేవ చేస్తాను మీ పాదాల సాక్షిగా మాటిస్తున్నాను తండ్రి మిగిలిన జీవితం ఇంకా మీకే ప్రభు మిగిలిన జీవితం అంతా మీ సేవకే వాడతాను ప్రభు మీకు సాక్షిగా ఉంటాను తండ్రి పవిత్రంగా పరిశుద్ధంగా సేవ చేస్తాను తండ్రి నీతిగా యథార్థంగా బ్రతుకుతాను తండ్రి మీ రాజ్యం కడతాను ప్రభు నాకు శక్తిని బలాన్ని దయచేయండి ప్రభు సహాయం చేయండి ప్రభు దేవునికి మహిమ కలుగును గాక దేవుడిచ్చిన కన్నీరు బట్టి దేవునికి మహిమ కలుగాక నడిపించిన దేవునికి సమస్త మహిమ కలుగాక మన తండ్రి మనకి ఇచ్చిన ప్రతి కన్నీరు బట్టి కోటి స్తుతుల కోటి ముద్దలైన పాదాలు చెల్లును గాక ఆమేన్.